కాంటాక్ట్ లిస్ట్ కాల్ వెళ్తాయి, వాన్ కలిసాయి, వీన్ కలిసాయి, పేమెంట్ రూపాయి రాదు. వెళ్తాయి సార్ ఖచ్చితంగా వెళ్తాయి సార్. కాంటాక్ట్ లిస్ట్ కాల్స్ ఖచ్చితంగా వెళ్తాయి. కాంటాక్ట్ లిస్ట్ ఖచ్చితంగా వెళ్తాయి సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రిచ్ ఛానల్కి. ఈ వీడియో లోపల లోన్ రికవరీ ఏజెంట్ ఏ విధంగా కాంటాక్ట్ లిస్ట్ కాల్స్ వెళ్తే ధమ్కిస్తున్నాడో సెటిల్మెంట్ నెగోషియేట్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో హలో చెప్పండి సార్, గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. సార్ ప్రీవియస్ కాల్ చేశాను కదా సార్ మీకు ఐసిఐసి బ్యాంక్ నుంచి. అదే క్రెడిట్ కార్డ్ మీకు పెండింగ్ ఉందని చెప్పారు, సెటిల్మెంట్ కోసం అని చెప్పారు. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు? అవును సార్, కాల్ చేశాను సార్ మీకు ప్రీవియస్గా. ఓకే, అదే సార్ కార్డు ఉంది కదా. ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్? అది 3,28,000 ఉంది సార్. ఆ రోజు అడిగితే సెటిల్మెంట్ 3,28,000 సార్. ఓకే, అది సెటిల్మెంట్ అడిగారు, మళ్ళీ కాల్ చేశాను. మళ్ళీ ఎన్ని మంత్స్ పెండింగ్ సార్ అది? సార్ పెండింగ్ ఎన్ని మంత్స్ అయింది సార్ అది? 6 months పెండింగ్ లోనే ఉంది సార్. అది 3 lakhs ఎంత సార్ అది? కూడా ఏం సార్ 3 lakhs ఎంత ఉంది సెటిల్ అమౌంట్? 3,28,242 రూపీస్. చెప్పండి, సెటిల్మెంట్ ఎంత సార్ చెప్పండి. అదే సార్, మీరు ఏం వర్క్ చేస్తారు సార్? ప్రజెంట్ జాబ్ లాస్ లో ఉన్నా సార్. మల్టిపుల్ డెప్స్ అయినాయి. జాబ్ ఒకటి మన యాక్సిస్ బ్యాంక్ కార్డుకి సెటిల్మెంట్ చేయించాను, ఒకటి 20% లెటర్ ఏమన్నా ఉందా? రిలీవింగ్ లెటర్ అంటే జాబ్ మానేశాను సార్ డైరెక్ట్. నేనే అక్కడ కొద్దిగా వర్క్ ప్రెజర్ అవి మీరే మానేస్తారా? సార్. అదే సార్, మీదైతే 3,28,000 చూస్తుంది. సెటిల్మెంట్ వస్తే ఇంకా మీకు మామూలుగా సివిల్ అనేది ఇంకా అప్డేట్ సివిల్ కాదు, సివిల్ వదిలేసాను సార్. ఇప్పుడు సివిల్ మీద చింత లేదు. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఫండ్స్ అరేంజ్ చేసుకుని ఎంతో కొంత క్లోజ్ చేసుకునే ఉద్దేశం ఉంది. ఇప్పుడు నేను ఆన్ టైం పేమెంట్ కొన్ని ఇయర్ చేశాను, బట్ రైట్ నౌ మా దగ్గర ఇప్పుడు అంత మనీ లేదు. మనీ జాబ్ లాస్ లో ఉంది సార్. ఇన్కమ్ సోర్స్ నాకు లేదు. అది 185 వరకు వస్తుంది సార్. 185 టూ మచ్ అవుతుంది సార్. అంత హెవీ పెట్టలేదు. సెటిల్మెంట్ ఎందుకు వెళ్తా సార్? అంత అమౌంట్ ఉంటే చెప్పండి. సెటిల్మెంట్ ఎందుకు వెళ్తాను? ఇయర్లీ మీకు ఇదే సార్ 40% ఇచ్చాను సార్. 40 కదా సార్, నాకు 70 కావాలి సార్. 70 అంటే మీరు అడిగిన దానికి మీరు అవ్వదు కదా సార్. మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఐసిఐసి ఇస్తా సార్, 70% వేవర్ ఇస్తా. ఐసిఐసి 70% ఎవరు సార్ మీకు ఇచ్చింది? మీకు ఐసిఐసి 30%. ఎవరు ఇచ్చారు? ఐసిఐసి 30% వేవర్. సెటిల్మెంట్ లెటర్ పంపండి, పంపిస్తాను. మాకు కలెక్టబుల్ 70%, కలెక్టబుల్ 30% వేవర్. అది మీరు ఇంకా జాబ్ లాస్ మల్టిపుల్ డెప్స్ అని చెప్పి. అవును సార్, మీకు ఐసిఐసి క్లోజ్ చేసిన లెటర్ పంపిస్తాను. నేను ఏమన్నా ఐసిఐసి బ్యాంక్ క్లోజ్ చేసిన లెటర్లే పంపిస్తాను 30%లో. ఓకే, మీరు ఓకే అంటే చెప్పండి. సార్ ఏంది అది? క్రెడిట్ కార్డ్సా, బ్యాంక్ లోన్సా, ఏంది అది? ఇప్పుడు ఇది లోన్సా, హోమ్ లోన్సా? హోమ్ లోన్ కదా సార్, నార్మల్ క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్స్. పర్సనల్ లోన్ అయితే అది వేరు సార్. అది క్రెడిట్ కార్డ్ కి మాత్రం 30%. క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు పంపిస్తుంది, అంతేముంది. మీరు ఓకే అంటే చెప్పండి, దాన్ని బేస్ చేసుకుని ఇస్తానంటే పంపిస్తాను. లేదా వారు లెటర్ షో చేసినా, మీరు లెటర్ ఎంట్రీ చేసుకుంటే సిస్టమ్ ఎంట్రీ చేయండి. ఆ టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది సెటిల్మెంట్ లెటర్ది, అది ఎంట్రీ చేయండి. ఓకే, అది ఒరిజినల్ అనిపించినప్పుడే నాకు ఇవ్వండి, లేదంటే వదిలేయండి. అదే సార్, నేను ఇప్పుడు మీకు ఎవరు వాళ్ళు ఇచ్చింది, ఏ బ్యాంక్ సార్? మీకు ఐసిఐసి బ్యాంక్ అని క్లియర్ చెప్పాను. అది పర్సన్ ఎవరు, ఏ బ్రాంచ్ లో తీసుకున్నారు సార్? మీకు ఏ బ్రాంచ్ అనే కాదు సార్, మీకు కావాల్సిన సెటిల్మెంట్ లెటర్. ఓకే, 70% నెంబర్ చెప్పండి, సెటిల్మెంట్ అయిన కార్డ్ నెంబర్ చెప్పండి సార్. మీకు లెటర్ పంపిస్తాను సార్, డైరెక్ట్ లెటర్ పంపిస్తాను, నో ఇష్యూ. అమౌంట్ ఎంత సార్ అది? మీకు 30%, మీరు ఏమన్నా 70% కరెక్టబుల్ అన్నారు. అమౌంట్ ఎంత చెప్పండి. అమౌంట్ ఎంత చెప్తే 2-3 lakhs రేంజ్ ఉంటుంది. అది కూడా 2-3 lakhs ఉంటుంది. అప్పుడు ఎంత కట్టారు మీరు? 90,000 తో క్లోజ్ అయిపోయిందా మీకు? సార్ ఏమంటా, మీకు 30% లెటర్ మీకు పంపిస్తాను. ఓకే, 30% మీరు నాకు క్లోజ్ చేయగలుగుతారా చెప్పండి. అది పని. ఎందుకంటే ఇప్పుడు టోటల్ 30% లో అంతా అవ్వదు సార్. 30% లో అన్ని ఊరికే మాటలు కానీ అది మాత్రం అవ్వదు. ఏదో 45 అలా కావాలంటే నేనేమో ట్రై చేయగలను. ఓకే, అది అదే 1,80,000 చెప్పాను, 85 చెప్పాను. ఇంకా సార్ని అడిగి మేనేజర్ సార్ ఏమన్నా రిక్వెస్ట్ చేసుకొని ఒక 160కి ఏమన్నా చేయగలుగుతాను. అప్పటికే మీకు ఎంత చూడండి, 3,28,000 మీది. దాన్ని నేను 160కి చేస్తాను. ఓకే, నియర్లీ ఒక 1,70,000 మీకు ఇస్తాను డ్రైవర్ అనేది. అంత కట్టే పొజిషన్ ఇప్పుడు నేను లేదు సార్. అట్లా నాకు టైం పడుతుంది. మీరు అన్న అమౌంట్కి ఇంకో లేరు అంటే 6 months నుంచి ఇంకెన్నిసార్లు సార్ మీకు టైం పట్టదు? ఇంకా ఎన్ని జాబ్ లాస్ లో ఉంది సార్. ఇప్పుడు నాకు సార్ జాబ్ లాస్ అంటే అది మీరు సార్, అది మాకెందుకు సార్? అవన్నీ చెప్పినప్పుడు అవన్నీ చెప్పి తీసుకున్నారు మీరు. మీరు ఇచ్చినప్పుడు అవన్నీ చెప్పారా? నేను జాబ్ లేకపోతే నేను కట్టలేను అవన్నీ చెప్పి మీరు తీసుకున్నారు. నేనేమంటున్నాను, మీరు నాకు జాబ్ అయినా కడతాను చెప్పలేదు కదా. నేను అప్పుడు జాబ్ అయినా కానీ కడతాను నేను కూడా చెప్పలేదు కదా.
అదే సార్ చెప్పేది, మీరు జాబ్ ఉన్నా లేకపోయినా మీరు తీసుకుని వాడుకుని కానీ ఖచ్చితంగా కట్టాల్సిందే. అది కట్టాల్సిందే కానీ సెటిల్మెంట్ ఇవ్వం మేము. అవును సార్, నేను జాబ్ సెటిల్మెంట్ ఇవ్వకూడదు. మీరు టోటల్ గా వాడుకున్న టోటల్ గా కట్టాలి. కానీ మీరు మల్టిపుల్ డెప్స్ జాబ్ లాస్ చెప్తారు కాబట్టి నేను ఏమన్నా చెప్పండి. నేను టోటల్ కడతా, నాకు సమయం కావాలి, ఒక 6 నెలలు సమయం కావాలి. మల్టిపుల్ 30 lakhs డెప్ట్ ఉన్నాయి. అందరు కరెంట్ చేయాలంటే ఫండ్ ఏదో వర్కౌట్ చేయాలి. 6 నెలలు అయితే ఇంకా 6 నెలలు అంటే ఎవరు సార్ ఉంటారు? ఏ బ్యాంక్ ఉంటుంది చెప్పండి సార్. సార్ ఒకటి ఇప్పుడు నాకు ఒకటి మీరు సెటిల్మెంట్ నేను అన్నదేనికి ఇవ్వట్లేదు. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అదే తీసుకోండి సార్, నేను అదే చెప్పేది. కట్టుకోలేనంటే అది మాట కాదు కదా అది. సార్ ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన అమౌంట్ కి నేను సెటిల్ చేయాలంటే నా దగ్గరికి అమౌంట్ ఫండ్ రెడీ చేసుకోవాలి కదా. ఫండ్ కోసం టైం చెప్తున్నా సార్. నేను అట్లా చేస్తా. 3 days తీసుకోండి. 3 days లో మనీ అరేంజ్మెంట్ అయ్యే 15 days బ్యాక్ చెప్పాను సార్ మీకు. 15 days బ్యాక్ చెప్పాను. మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు, నేనేం చేయాలి దానికి? సార్ కాల్ లిఫ్ట్ చేయకపోతే నేనే సింగిల్ టైం కాల్ చేసి మళ్ళీ కాల్ చేయకపోతే కాల్ లిఫ్ట్ చేయలేదు సార్. సింగిల్ టైం కాల్ చేసి ఉంటారు, అదేదో వర్క్ లో బిజీ ఉండాలి. కాదు సార్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసి ఈ నెంబర్ నుంచే చేయండి సార్. మేము మామూలుగా వేరే నెంబర్ నుంచి కూడా చేస్తా ఉంటాం. అదే సార్ సిస్టమ్ లో నెంబర్ నుంచి చేయము. మీరు హిస్టరీ చెక్ చేసుకోండి. అవన్నీ సిస్టమ్ లో మీరు వేసి సార్ నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ రైట్ లో ఏంటంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్ మీరని రావాలి, లేదంటే నాకు టైం అని ఇవ్వాలి. ఈ 2 ఆప్షన్ లో వేరే ఆప్షన్ ఏం లేదు సార్. మీరు చెప్పిన అమౌంట్ నేను కట్టాలంటే నాకు ఫండ్ సర్వీస్ తీసుకుని టైం మినిమం పే చేసుకోండి. 25,000 పే చేసుకోండి. మినిమం లేదు సార్. అకౌంట్ లో డబ్బులు పెట్టి బార్గెన్ చేయట్లేదు. సెటిల్మెంట్ లెటర్ షో చేసి ఇంకొక దగ్గర డబ్బులు తీసుకోవాలి. అది కాన్సెప్ట్. అదే సార్, మీరు మినిమం పే చేయరు, మీరు సెటిల్మెంట్ మేము అడిగినంత అమౌంట్ పే చేయరు, మీకు ఎలా సార్ చెప్పండి? అంటే ఇష్యూ అట్లా సార్. ఇప్పుడు జాబ్ 6 నెలల నుంచి మీరు పేమెంట్ అనేది చేయలేదు అసలు. ఓకే, ఇప్పుడు సెటిల్మెంట్ తీసుకో ఓకే అని చెప్పారు. మళ్ళీ మేము ఇచ్చే అమౌంట్ అది చేయరు. మీకు 30%, 20% అంటే ఏ బ్యాంక్ సార్ చెప్పండి సార్? నేను మీకు స్టార్టింగ్ లోనే పాయింట్ చెప్పాను సార్. నేను లెటర్ పంపిస్తాను. ఆ లెటర్ చూసి చెక్ చేసి మీ బ్యాంక్ వాళ్ళు ఎవరు పంపించిన లెటర్స్ మాకు ఎందుకు సార్? మీ బ్రాంచ్ వదిలేదు సార్. మీ ఐసిఐసి బ్యాంక్ కదా. మా బ్రాంచ్ లో అయితే 30% ఏ బ్రాంచ్ హోల్ ఇండియాలో ఎక్కడ ఇది ఐసిఐసి బ్యాంక్ సార్. నేను ఏమంటున్నా, మీకు లెటర్ చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ పంపిస్తాను. క్రాస్ చెక్ చేసిన తర్వాత ఇవ్వండి. ఇదే నెంబర్ వాట్సాప్ పంపించండి. మీరు ఓకే అంటున్నారా? నెంబర్ అవన్నీ చెప్తే నేనే చెక్ చేసుకుంటాను కదా ఇక్కడ. సార్ ఏమన్నా సెటిల్మెంట్ లెటర్ ఎంట్రీ సిస్టమ్ ఎంట్రీ చేస్తే 2 minutes అయిపోతుంది వర్క్. అది ఓకే. మీరు ఇస్తా అంటేనే పంపుతా. మళ్ళీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చారు మేము ఇవ్వమంటే నేను పంపా. మీరు పంపించారు, నేను చెక్ చేయాలి కదా ఫస్ట్. మీరు వాళ్ళు ఇచ్చారో లేకపోతే అది ఫేకో లేకపోతే సార్ మీకు సిస్టమ్ లో చూస్తేనే కదా నాకు తెలుస్తుంది. అదే సార్ మీరు నాకు మాట ఇస్తున్నారా? 30% క్లోజ్ అయిపోతే మీరు నాకు నేను మాట ఇవ్వను సార్. ఇప్పుడు కూడా లెటర్ పంపి యూజ్ ఏముంది చెప్పండి సార్? 3 lakhs వాడుకునేసి 90,000 పే చేస్తానంటే అది అవ్వని పని అసలు. అది 50%, 45% అంటే ఏమన్నా చేయగలుగుతాం, అంతేగాని 30% అవంతా చేయలేము సార్. అది మీకు చేసింది కూడా నేను మళ్ళీ 60 అనేది చెప్పింది కూడా నేను 50% ఫేవర్ ఇచ్చాను. ఇంక నేనేదో సార్ వాళ్ళకి చెప్పుకొని నేనేదో చేయాలి. మీరు రిలీవింగ్ లెటర్ లేదంటారు, అవన్నీ లేకుండా ఇంకెలా సార్ అవుతుంది చెప్పండి? నేనే ఏదో పెట్టుకొని చేసుకోవాలి. అది 1,85,000 చెప్పాను మీకు. అది కూడా నేను పే చేయలేను అన్నారు. ఇంకా 25,000 నేనే తగ్గిస్తున్నాను కదా, 1,60,000 చేస్తున్నాను. అదన్నా చేసుకోండి. 3 days లో మీకు కాల్ అనేది వస్తుంది, చేసుకోండి. మీ మెయిల్ ఐడికి సెటిల్మెంట్ లెటర్ అనేది వస్తుంది. ఇంకా అన్ని మీరే చెప్పాలి సార్. అంత అమౌంట్ కష్టం అంటే ఇంకెలా సార్ చెప్పండి? టైం పడుతుంది సార్. క్లోజ్ అని చెప్పట్లేదు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను టైం ఇస్తాను. మినిమం డ్యూ పే చేయండి. 30 లక్షలకు మినిమం టైం ఇస్తాను సార్. ఏం సార్ మినిమం కట్టేంత? ఇప్పుడు సినిమా లేదు సార్. ఇప్పుడు జాబ్ లో వస్తుంది ప్రజెంట్ అట్లా. అవును సార్, అన్ని మీరే చెప్పేస్తా అంటే ఇంక మేము దేనికి సార్ ఉండేది చెప్పండి? బ్యాంక్ లో కూర్చొని మేము దేనికి ఉండేది అసలు? అన్ని మీరే చెప్పారు. నేను కట్టుకోలేని అంటారు, నాకు జాబ్ లాస్ అంటారు, మినిమం కూడా పే చేయాలని అంటారు. ఇంక మేము ఎందుకు ఇక్కడ ఉండేది? 1,60,000 చెప్పాను, అది కూడా నేను పే చేసుకోలేను చేయలేదంటే ఇప్పుడు మీరు చెప్పిన అమౌంట్ నాకు టైం పడుతుంది సార్. అట్లా ఇంకెన్ని రోజులు సార్? 6 నెలల నుంచి తీసుకొని ఇంకా ఎన్ని రోజులు సార్ మీకు టైము? ఇంకెన్ని రోజులు? 6 నెలల నుంచి ₹1 కూడా పేమెంట్ చేయకుండా ఇంకా 6 నెలలు కావాలంటే ఎవరు ఇస్తారు? అదే 1.5 నెల నేను ఇస్తాను, 25,000 పే చేసుకోండి. అవును సార్. ఎన్ని రోజుల నుంచి సార్ సిచ్యువేషన్ బాగాలేదంటే? ఎన్ని రోజుల నుంచి? 6 months నుంచి బాగాలేదు సార్. అవును సార్, 6 months నుంచి బాగాలేదంటే ఏ బ్యాంక్ గమ్మని ఉండదు సార్. మినిమం అనేది పే చేసుకోండి. మా హెడ్ వాళ్ళు మమ్మల్ని అడుగుతారు కదా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి. అడుగుతారు సార్. చెప్పండి. జాబ్ పోయేది కష్టపడదని చెప్పండి. ఎన్ని నెలలు సార్ జాబ్ పోయేది? 6 నెలలు పోయింది మీరు ఎత్తుకోవాలి సార్. మాకెందుకు సార్ అవన్నీ? అవన్నీ చెప్తారు మీరు ఎత్తుకోవాలి వేరే జాబ్ కోసం పోయి. అదే ట్రైలో అవన్నీ అదే ట్రైలో ఉన్నా సార్. అవును సార్, మీరు ఏ ట్రైల్స్ లో అన్నా ఉన్నాను సార్. మాకు వద్దు సార్ అవన్నీ. సెటిల్మెంట్ అయితే సెటిల్మెంట్ అన్నా చేసుకోండి.
లేదంటే స్టాప్ అనేది చేయండి, మినిమం అనేది చేయండి. మినిమం లేదు సార్, మినిమం కట్టే పొజిషన్ ఇప్పుడు నేను లేను సార్. మినిమం కట్టే పొజిషన్ ఇప్పుడు లేదు సార్. సార్ చెప్పండి సార్. లేదు సార్, మీరు చేయట్లేదు సెటిల్మెంట్ లెటర్ కానీ వచ్చా నీ అమౌంట్ రెడీ చేసుకుని కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే సార్ మీరు అమౌంట్ రెడీ చేయలేదు సార్, మీరు 5 daysలో మీరు చేయలేరు, మీరు చెప్పేశారు కదా మీరు చేయలేరు. నేను నా వరకు నేను చేసుకుంటాను. చేయండి సార్, నో ఇష్యూ. ఏం సార్? మీ వరకు మీరు చేయండి సార్. ఏంది నో ఇష్యూ చేస్తాను సార్ నేను. ఇష్యూ చేసేదానికి నేను ఉండేది, మీరు పే చేయరు కదా. నో ఇష్యూ కాదు, ఇష్యూ చేసేదానికి నేను ఉండేది. ఏం ఇష్యూ చేస్తారు? అవును సార్, 6 months మీరు చేయలేదు సార్, ₹1 కూడా. ఇష్యూ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి? అంటే ఏం ఇష్యూ చేస్తారు సార్? ఇష్యూ చేయకుండా రైట్ అయింది మీకు అది మీకు చెప్పడం అవసరం లేదు సార్ మాకు. మేము ఏదో ఒక ఇష్యూ చేస్తాము. ఇష్యూ చేసి రికవరీ చేయండి కదా, అయిపోతుంది కదా, చూద్దాం సార్. ఇష్యూ చేసి రికవరీ చేయండి సార్, చూద్దాం అంట. అర్థం కాలేదు సార్. ఇష్యూ చేసి రికవరీ చేద్దాం చూస్తారు కదా, చేయండి అంట, ట్రై చేయండి. ట్రై చేయాలా? ఏం ట్రై చేయాలి? ఇష్యూ చేసేదంటే ఓకే సార్, ట్రై చేసి చూపిస్తా ఉన్నాను. ఓకే. కాల్స్ పోయినా ఎవరు పోయినా మమ్మల్ని మాత్రం అడగండి. ఒకటి మీరు లీగల్ నోటీస్ వస్తుంది, అది కూడా మా బాధ్యత అయితే కాదు. లీగల్ గా నేను చేస్తాను, లీగల్ నోటీస్ నేను పంపిస్తాను. 6 months నుంచి మీరు ₹1 కూడా పేమెంట్ చేయలేదు కాబట్టి నేను పంపిస్తాను. మీరు ఇష్యూ చేయమన్నారు, ఖచ్చితంగా నేను ఏమన్నా ఇష్యూ నేను చేయమంటే కాదు సార్, ప్రొసీజర్ లో ఏముంటో అగ్రిమెంట్ లో ఏముంటో ఇష్యూ కాకపోతే ఇంకేం చేయాలి చెప్పండి? కాంటాక్ట్ లిస్ట్ కాల్ వెళ్తాయి, వాన్ కలిసి వీన్ కలిసి అయితే పేమెంట్ ₹1 రాదు. వెళ్తాయి సార్, ఖచ్చితంగా వెళ్తాయి సార్. కాంటాక్ట్ లిస్ట్ కాల్స్ వెళ్తాయి, ఖచ్చితంగా వెళ్తాయి సార్. కాంటాక్ట్ మీరు ఎవరు నెంబర్ ఇచ్చినారో ఆ నెంబర్లకు అంతా చేయాల్సి వస్తుంది సార్. నేను ఎవరు సార్ మాకు తెలుసు కదా సార్. అవును సార్, మీరు 2-3 నెంబర్లు ఇచ్చినారు కదా, 2-3 నెంబర్లు వాళ్ళు వేరే బ్యాంక్ వాళ్ళు చేశారు, అదే ఇస్తారు వాళ్ళు. ఓకే, వేరే బ్యాంక్ వాళ్ళు కూడా చేశారు, 2-3 నెంబర్లకి వాళ్ళు ₹1 ఇవ్వలేదు సార్. వాళ్ళు ₹1 ఇవ్వరు, లేకపోతే మీరే పే చేస్తారో అది మీరే చూడండి. వాళ్ళు చేస్తారో మీరు చేస్తారో మీరే చూడండి. లీగల్ నోటీస్ అయితే ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా. లీగల్ నోటీస్ సార్, లీగల్ నోటీస్ పంపండి, నేను ఏమంటలే, కానీ ఇల్లీగల్ పనులు మీరు ఎందుకు చెప్తారు సార్ అసలు లీగల్ నోటీస్ పంపించమని చెప్పి? మీరు డబ్బులు వాడుకొని మీరు కట్టకుండా లీగల్ నోటీస్ మీకేం సార్? అది మీరేం చెప్పేది సార్? లీగల్ నోటీస్ పంపండి, నేను ఏమంటలే, కానీ ఇల్లీగల్ పనులు మీరు ఎందుకు చెప్తారు సార్ అసలు లీగల్ నోటీస్ పంపించమని చెప్పి? మీరు డబ్బులు వాడుకొని మీరు కట్టకుండా లీగల్ నోటీస్ మీకేం సార్? అది మీరేం చెప్పేది? 3,40,000 వాడుకునేసి మీరు లీగల్ నోటీస్ పంపించండి అది ఇది అంటున్నారు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా సార్ మీరు, మళ్ళీ లీగల్ నోటీస్ అన్ని చదువుకున్న వాళ్ళు కదా మీరు, మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు లీగల్ నోటీస్ పంపించండి అని చెప్పి. లీగల్ నోటీస్ పంపిస్తాను మీరు చెప్తే నేను పంపించమని చెప్పినా, దాని తప్పేముందండి? అవును సార్, మీరు పేమెంట్ చేయండి సార్. అన్నప్పుడు పేమెంట్ చేసేయండి, మినిమం అన్న కట్టుకోండి సార్. ఒకటి నేను సెటిల్మెంట్ సిచ్యువేషన్ ఉన్నా, మినిమం కట్టి మీరు ఎన్ని కట్టుకోండి. జన్మలే కదా సార్, 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది. అవును సార్, ఇంకో అమౌంట్ నేను సార్ అడిగి రిక్వెస్ట్ చేయాలి మీరు. 30% చెప్పండి సార్, 30% చెప్పండి సార్, నా పొజిషన్ బట్టి నేను చెప్పే అమౌంట్ అంత మేము రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సార్ సార్ వాళ్ళని. సార్ నేను ఏమంటున్నా మీరు తీసుకునేసి మేము ఎందుకు చేయాలి సార్ అసలు? నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు చెప్పిన అమౌంట్కి అయితే నాకు ఇంకొక 6 నెలలు టైం పడుతుంది. ఓకే, 6 నెలల దాకా మీరు నాకు టైం ఇచ్చేట్టుంటే ఇవ్వండి, లేదంటే ఎవరు ఇవ్వరు సార్. 6 నెలలు టైం ఇచ్చి మళ్ళీ ఇంకో 6 నెలలు ఎవరు సార్? 30% క్లోజ్ చేయండి. ఓకే, లెటర్ పంపండి. కూడా అసలు ఇవ్వరు సార్ అని చెప్తాండి, మళ్ళీ మీరు 30% అంటారు మీరు. మీరు ఆ రోజే నాకు చెప్పుండొచ్చు కదా 30% ఇవ్వమని చెప్పి. మీరు ఇంకా డబ్బులు నాకు ఎందుకు ఇన్ని రోజులు మీకు ఇవ్వాల్సిన చెప్పండి. ఎప్పుడో మూవ్ చేస్తుంటాను నేను, ఈ పని లీగల్ నోటీస్ ఇష్యూ అయిపోయి ఉంటుంది మీకు. కోటి చుట్టూ తిరుక్కో అంటారు కదా, నాకు ఎందుకు టైం వేస్ట్ అసలు మీ వల్ల? ఆ రోజు మీరు చెప్పుండొచ్చు కదా నేను కట్టుకోలేను సార్ అని చెప్పి. డ్యూ డేట్ వచ్చేకాడికి ఇప్పుడు చెప్తున్నారు మీరు. అదే సార్, నేను సార్ని అడిగి ఇంకోసారిని అడిగి ఇంకా లీస్ట్ ఎవరంతా చెప్తాను, చేసుకునే చేసుకోండి సార్. మీరు 30% వచ్చేటువంటి నాకు అప్రోచ్ అవ్వండి, చేయండి. ఓకే, లీగల్ నోటీస్ పంపిస్తారా, డిమాండ్ పంపుతారా, రీకాల్ పంపుతారా, ఆర్బిట్రేషన్ పంపుతారా, కన్సలేషన్ పంపుతారా, మీడియేషన్ పంపుతారా? ఓకే, ఈ గేమ్ పంపుతారా పంపండి. నా దగ్గర డబ్బులు లేవు సార్, నేను జాబ్లో వస్తాను. డబ్బులు లేవో ఉన్నాయో మాకేం తెలియదు, అది మీరు ఎక్కడన్నా కట్టాలి, అది కట్టించే బాధ్యత నాది. ఓకేనా, కట్టేయండి మరి. అది ఎక్కడన్నా కడతారు మీరు, ఖచ్చితంగా కడతారు, కట్టిపిస్తాను. ఇట్లా అన్ని బ్యాంకులు ట్రై చేస్తే ₹1 కట్టలేదు, తేడా బిహేవ్ చేస్తే. ఓకే, మీరు నీట్గా మాట్లాడుతున్నారు. మీరు ఏమన్నా అన్ని బ్యాంకులు అన్ని దాంట్లో ఫ్రాడ్ చేస్తున్నారు మీరు? ఫ్రాడ్ ఎందుకు చేస్తాం సార్? అవును సార్, ఫ్రాడ్ మీరు, ఫ్రాడ్ చేస్తారు మీరు. నేను ఫ్రాడ్ సార్? డబ్బులు కట్టిన ఫ్రాడే మీరు. నిజమా? అన్ని బ్యాంకులు అన్నారు, ఎన్ని బ్యాంకులు అప్పులు చేస్తున్నారు మీరు?
అన్ని బ్యాంకులు మా ఒక దాంట్లో 3,40,000 కట్టాలి సార్. ఇంకెన్ని బ్యాంకులు ఎంత ఎంత తినేస్తున్నారు చెప్పండి. ఇండియాలో అన్ని బ్యాంకులు చెప్పండి. దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ అదే బిజినెస్. సార్ ఫ్రాడ్ సార్ మీరు. ఎడ్యుకేటెడ్ పర్సన్ ఫ్రాడ్ మీరు. ఎడ్యుకేటెడ్ ఫ్రాడ్ సార్ మీరు అయితే. అవును సార్ అదే ఫ్రాడ్ అని చెప్పండి. అది మీరు ఎట్ట కంటారు నేను చూస్తాను పెట్టండి. మస్తు మంది చూసారు సార్ ఇట్లా అర్థమైందా? 30 లక్షలు డెప్ట్ ఎంతమంది 30 లాక్స్ డెప్ట్ అయిపోయింది అని చెప్తే ఎంతమంది చూంటారు చెప్పండి మీరు మీలాంటి వాళ్ళని? అవును సార్. ధమ్కిస్తున్నారు నాకు లీగల్ అని చెప్పేసి. సెటిల్మెంట్ మాట్లాడదాం. సెటిల్మెంట్ అమౌంట్ చెప్పినా ఇంత అమౌంట్ అడ్జస్ట్ చేయగలుగుతారు సార్. అవ్వదు సార్. నేను చెప్పాను కదా 30% అయితే అవ్వదు. మీకు ఆల్ ఓవర్ ఇండియా మీకు లిజిబెట్ ఇన్ఫో లెటర్ పంపిస్తా అని చెప్తే మీరు వినట్లేదు. దానికి ఏం చేయాలి? అవును పంపించండి. అది చెక్ చేస్తాను నేను. పంపించండి. లెటర్ పంపిస్తే మీరు ఇస్తారా చెప్పండి. అంతేగాని నేను ఓకే సార్. దాంట్లో ఇచ్చుంటే ఖచ్చితంగా నేను ఇస్తాను. ఓకేనా? ఇస్తారా? దాంట్లో ఇచ్చుంటే ఖచ్చితంగా నేను ఇస్తాను. అది పంపించండి. మీ వాట్సాప్ నెంబర్ ఉంది కదా? ఇదే వాట్సాప్ నెంబర్ పంపించండి. మీ ఐడి పంపండి నాకు. అది కూడా ఐసిఐసి బ్యాంక్ లోనే ఉన్నది. చిన్న చిన్న బ్యాంకులు వచ్చి నా దగ్గర తీసుకోవచ్చు. చిన్న బ్యాంక్ పంపిస్తా. మీ ఐడి కార్డ్ ఒకసారి పంపండి. వాట్సాప్ ఐడి పంపండి ఒకసారి. వాట్సాప్ పంపించండి సార్. మీరు మీ ఐడి పంపండి సార్ ఒకసారి వెరిఫై చేయాలి కానీ సార్ మీరు పంపించండి సార్ ఫస్ట్. సార్ మీ ఐడి పంపండి. పంపించండి సార్. నేను ఫస్ట్ చెక్ చేసి మీకు ఏమైనా చెప్పగలుగుతాను. సార్ మీకేం ప్రాబ్లం? సార్ వెరిఫై ఐడితో నీకేమైనా పని? చాలా ఉంటుంది. ఏం పని సార్ మీకు నా ఐడితో? సార్ చాలా ఉంటుంది కదా పని. ఇప్పుడు ఇల్లీగల్ పనులు చేస్తారు కదా. రేపు పొద్దున తేడా జరిగితే నాకు ప్రూఫ్ ఉండాలి కదా. కాంటాక్ట్ లిస్ట్ కాల్ వెళ్తాను చెప్పారు కదా, ధమ్కిచ్చారు కదా. ఇప్పుడు రేపు పొద్దున కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాం సార్. ఖచ్చితంగా చేస్తాం. కాంటాక్ట్ లిస్ట్ ఖచ్చితంగా చేస్తారు. ఒక్క నిమిషం అలాగే ఉంది. మీకు బ్యాంక్ వాళ్ళండి కిందలు కొన్నారు సార్. మీకు అంతా డబ్బులు తీసుకునేసి మీరు. నేను కొన్ని 10 years ఆన్ టైం ట్రాన్సాక్షన్ చేశాను సార్. రీసెంట్ గా జాబ్ లాస్ అవడం వల్ల చేయలేకపోయాను. అంతేగాని నేను బ్యాంకింగ్ లోపల సిబిల్ రిపోర్ట్ చెక్ చేస్తే వినండి మీరు ఎక్కడ ఏ కోర్టులో వేసినా జడ్జి నా సిబిల్ రిపోర్ట్ చేస్తే వీడు ఫ్రాడ్ అని చెప్పాడు. అర్థమైందా? అంత డేటా ఉంది నా దగ్గర. ఫ్రాడ్ ఎట్లా అంటారు సార్? అట్లా ఆన్ కాల్ లో కస్టమర్ కి మీరు జడ్జిమెంట్ పాస్ చేస్తారు ఫ్రాడ్ అని. మీకేం రైట్ ఉంది సరే? మీ యాజ్ మీరు రికవరీ ఏజెంట్ కావచ్చు, మీదంటే మేనేజర్ కావచ్చు, వాట్ ఎవర్ పొజిషన్ మీద కావచ్చు, మీకు జడ్జిమెంట్ పాస్ చేసే రైట్ ఉందా మీరు కస్టమర్ కి? ఓకే మీకున్న అథారిటీ చెప్పండి. అట్లా మేము హట్ అయ్యాం కానీ మీరు అంటే అన్నంత మాత్రాన హట్ అయిపోయి కుమిలిపోయి రగిలిపోయి ఓకే పేమెంట్ ఏమైనా తెచ్చి అట్లా కాదు. అమౌంట్ వాస్తవాన్ని నా దగ్గర లేదు. టైం పడుతుంది నాకు. ఇంకా టైం లేదు సార్. ఇంకా ఇప్పటికే చాలా టైం అయిపోయింది. చెప్పండి 30% మీరు క్లోజ్ చేస్తాను చెప్పండి. ప్లాన్ చేద్దాం. 30% మీరు పెట్టండి సార్. అది ఫస్ట్ మీకు ఎవరో ఇచ్చారు కదా. అవును సార్. మీరు అవును ఇచ్చారంట ఈయన కూడా కావాలని చెప్పి నేను చూపిస్తాను. మీరు పంపించకుండా మీ ఐడి పంపండి సార్. మీరు ఫస్ట్ పంపించండి సార్. సార్ మీ ఐడి పంపండి సార్. ఊరికే ఫ్రాడ్ మాటలు అది అవ్వదు సార్. అది అవ్వదు సార్. 30% అనేది అవ్వదు. మీరు చెప్పిన అమౌంట్ కూడా అవ్వదు సార్. ఇంకా మీరు పేస్ట్ చేసుకోండి సార్. మొత్తం కాల్స్ వెళ్తాయి. మీరు పేస్ట్ చేసుకోండి. నో అవి చాలా మంది చేశారు సార్. నో ఇష్యూ ప్రాబ్లం లేదు. అందరు చేసి ఆగిపోయారు లాస్ట్ కి. మీరు విడిచిపెట్టేస్తున్నారేమో సార్. నో ఇష్యూ అంటున్నారు. చేస్తాం చూడండి. ఇష్యూ చాలా ఇష్యూ అయింది సార్. ఇష్యూకి భయపడితే గీయడం కానీ ఆల్రెడీ వేరే బ్యాంకు కాంటాక్ట్స్ కాల్ చేశారు, విలేజ్ పీపుల్ కాల్ చేశారు. నాకు ఫరకే పడలేదు. లాస్ట్ కోసం సెటిల్మెంట్ ఇచ్చింది నాకు. ఓకే అవును సార్. అదే తీసుకున్నాను ఇప్పుడు సెటిల్మెంట్. మీరు అంత అమౌంట్ నేను చేయలేను కదా సార్. మీ టైం 30% నేను చెప్పాను సార్. 30% నేను ఏదో ఒక ప్లాన్ చేసి చేయగలుగుతా. నాకు కెపాసిటీ ఇది ఇప్పుడు అరేంజ్ చేయగలుగుతా. అంతేగాని మొత్తం కాదు. మీకు చెప్పిన అమౌంట్ అయితే నాకు అట్లీస్ట్ టైం ప్రొవైడ్ చేయాలి మీరు. ఎందుకంటే ఆ టైం ఫ్రేమ్లో నేను ఏదో ఒక జాబ్ ఇంకొని ఏదో ఒకటి తీసుకొని మనీ అక్యుమిలేట్ చేసుకొని మనీ రెడీ చేసుకొని పే చేస్తాను చెప్తున్నాను. మీకు సింపుల్ చెప్తున్నాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే నీకు ఇంత కట్టగలుగుతా నాకు కెపాసిటీ మీ బ్యాంక్ ప్రీవియస్గా ఇంత క్లోజ్ చేసిందని చెప్తున్నాను. మీకు చేయలేదు. నేను వట్టే కాళ్ళ కుందేలకి 3 కాళ్ళు మాట్లాడితే ఒక్క నిమిషం సార్. సార్తో మాట్లాడిపించి నేను 1,60,000 చెప్పాను కదా సార్. మీరు 30% ఇప్పుడు పే చేసుకోండి. 30% నా దగ్గర లేవు సార్. నా దగ్గర లేవు. నేను సెటిల్మెంట్ లెటర్ రైట్ చేస్తే ఎవరికో ఆ లెటర్ షో చేసి డబ్బులు అరేంజ్ చేయమని చెప్తాడికి. అట్లా అది అదొకటి ఉంది సార్. మళ్ళీ మీ దగ్గర డబ్బులే లేవు. మళ్ళీ మేము రైట్ చేసి నేను చూపించి వేరే వాళ్ళ దగ్గర నేను అష్యూరెన్స్ ఇస్తున్నా కదా. 30% అడిగించుకోవాలి. అంటే నేను అష్యూరెన్స్ ఇస్తున్నా సార్. మీకు క్లోజ్ చేస్తాను. ఒక్క నిమిషం అది మీ పాయింట్ మాట్లాడుకోండి. 30% ఇస్తా అంటే నేను అష్యూరెన్స్ ఇస్తున్నా మీకు క్లోజ్ చేస్తా అని చెప్పేసి మీకెందుకు పేమెంట్ ఎట్లా అరేంజ్ చేస్తే నేను అరేంజ్ చేస్తా కదా. అవును సార్. 2 ఇన్స్టాల్మెంట్ పెట్టిస్తాను సార్. 1 lakh ఒకసారి చేయండి. 60,000 నెక్స్ట్ మంత్ ఎప్పుడో చేస్తాను మీ డబ్బులు వచ్చినప్పుడు. అంత అమౌంట్ లేదు సార్. అంత అమౌంట్ కాదు. అంత అమౌంట్కి ఇంకో 6 నెలలు టైం పడుతుంది నాకు. నేను మొన్న కూడా ఆల్రెడీ యాక్సెస్ క్లోజ్ చేసిన. ఫండ్స్ గిట్ లేవు.
30% అంటే ఏదో రకంగా మేనేజ్ అవును చేసి సార్, అన్ని close బ్యాంకులు చేయాలి. కడుతున్నాం, మా బ్యాంక్ కట్టేదానికి ఏం మీకు? అన్ని బ్యాంక్ అంటే అన్ని బ్యాంకులు కడుతున్నారు కదా, సార్ యాక్సిస్ యాక్సిస్ 20%. బ్యాంక్ కట్టే అంటారు, ఎస్బీఐ కట్టే అంటారు, మా యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ కట్టేదానికి ఏం మీకు? 20% ఇచ్చింది సార్. మీరు ఏదో బ్యాంకు 20% ఇచ్చింది అని చెప్పి అన్ని ఇవ్వవు కదా అలాగా. అవును సార్, మీ బ్యాంక్ ఎంత లీస్ట్ క్లోజ్ చేసి నాకు తెలుసు కాబట్టి అరేంజ్ అడిగాను నేను మీకు. మీరు అది చెప్తున్నారు, మీ డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. మీరు 3,40,000 వాడుకునేసి మీరు 1 lakh కడతారంటే 2,40,000 ఎవరు తిన్నట్టు చెప్పండి? నేను ఏమన్నా నేను మొత్తం కడతా సార్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇది ఉందో ఓకే, నేను దీనికి ఆల్రెడీ పేమెంట్ చేసిన, చాలా పేమెంట్ చేసిన ఓకే. మరి నేను మొత్తం అప్పుడు ఓకే సార్ ఓకే, మీరు చెప్పినట్టే పోదాము. మీరు అడిగిన 30% అది చేసేయండి, రిమైనింగ్ ఉంటుంది కదా. నేను సార్ని అడిగి ఒక 2-3 months టైం తీస్తాను. ఈ టాక్టిక్స్ సార్. ఇప్పుడు సార్ నేను అన్ని టాక్టిక్స్ అన్ని చూసాను నేను ఓకేనా. ఈ టాక్టిక్స్ అన్ని చూసా, ఇవన్నీ పార్సల్ పేమెంట్ చేసి తర్వాత ఫోన్ ఆఫ్ పెట్టడాలు అన్నీ తెలుసు నాకు ఓకే. అవన్నీ సీదా నా మాటలు బట్టి మీకు అర్థమవుతలేదా? మరి ఇంకా నాకు గిమ్మిక్కులు చేసి పేమెంట్ చేయించాలనుకుంటున్నారు మీరు నాకు. చెప్పండి సార్, మీరు పాసిబుల్ అవుతే చెప్పండి, లేదంటే టైం ఇవ్వండి, లేదంటే ఏదో ఒకటి చేయండి అని చెప్తున్నా. 3 ఆప్షన్లు ఇచ్చా మీకు. లేదు టైం అయితే ఇవ్వలేము సార్, 30% అది కూడా అవ్వదు సార్. ఒకటి సార్ ఒక్క నిమిషం, 1,65,000 చెప్పాను. సార్తో ఏమైనా మాట్లాడి అంత లేదు సార్, చెప్తున్నా కదా. నాకు ఇమీడియట్ గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, అంత అర్జెన్సీ ఏం లేదు నాకు. ఉండదు, ఇంకో 6 నెలలు ఉండదు. ఏమవుతుంది చెప్పండి సార్? ఇంకో 6 నెలలు ఉండదు సార్, అంత అర్జెన్సీ ఏం లేదు కదా. క్లోజ్ చేయాల్సిన పని నాకేం లేదు కదా. మీకున్న టార్గెట్ ఇంకో 6 నెలలు ఉండండి, అది 3,40,000 కాస్త 7 లక్షలు అవుతుంది. అప్పుడు కట్టుకోండి. అప్పుడు రైట్ ఆఫ్ అయింది సార్, అప్పుడు 5 లక్షలకు వస్తుంది సెటిల్మెంట్, అప్పుడు కట్టుకోండి. రైట్ ఆఫ్ అయిన అప్పుడే బాగుంటుంది. రైట్ ఆఫ్ అయిన 1,50,000కి కట్టుకోమంటే కట్టుకో, 5 లక్షలు 4 లక్షలు అవుతుంది, అప్పుడు కట్టుకోండి. అప్పుడే మీకు మీలాంటి వాళ్ళకి బాగుంటుంది అది. అవును సార్ కరెక్టే. ఏమో సార్, ఇంకా నేనైతే ఏం చేయలేను సార్. కాల్స్ ఏమన్నా వచ్చి లీగల్ నోటీస్ ఇష్యూ అయితే నేనైతే ఏం చేయలేను సార్. చెప్పాను కదా, మీరు ఏం డిమాండ్ పంపుతారా, రీకాల్ పంపుతారా, ఆర్బిట్రేషన్ పంపుతారా, కన్సలేషన్ పంపుతారా, మీడియేషన్ పంపుతారా, లేదంటే ప్రీ లిటిగేషన్ పంపుతారా, ఏది పంపుతారా, లోక్ అదాలత్ పంపుతారా, అన్ని చూసాను సార్. నేను చెప్తున్నా కదా. అవును సార్, మీరు చూసింది మీ బ్రాంచ్ వాళ్ళు ఎవరన్నా వచ్చుంటారేమో, వరంగల్ బ్రాంచ్ వాళ్ళు వచ్చుంటారేమో. హెడ్ ఆఫీస్ టీం నుంచి వస్తే ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను అది. అవునా? సరే సార్. వాళ్ళు వచ్చి టోటల్ గా తీసుకుని వెళ్తే అప్పుడు మీకు బాగుంటుంది. నా దగ్గర ఏం సెటిల్మెంట్ కూడా ఇది కూడా లేదు. మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఉండకపోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, మీ దగ్గర లేకపోవచ్చు. డైలీ ఒక బ్యాంక్ ఏజెంట్ వచ్చి ఇంటికి వెళ్ళి వస్తున్నాం సార్. ఓకే సార్, నేను కనుక్కొని సార్తో కనుక్కొని లీజ్ అప్రూవల్ అంటూ నేను కనుక్కొని చెప్తాను. ఇంకేమైనా కార్డ్స్ ఉన్నాయి దీంట్లో ఐసిఐసిలో? లేదు సార్, లేదు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.